అనేటప్పటికి అక్కోళ్ళందరికీ 50 రూపాయలు అనేటప్పటికి అక్కోళ్ళందరికీ హుషారు వచ్చేసి సంచులు కోస్తా ఉరుకుతున్నారు. అదే ఈ పొద్దు నుంచి ఉరుకులు ఉంటే బాధ ఉండేదా, ఒళ్ళు నింపుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎంత హుషారుగా చూసుకొస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇందాక వీడియోలో చూడండి. ఆ లోడ్ ఇరుక్కుపోయి చైన్ తెచ్చారన్న. చైన్ వేసి ట్రాక్టర్తో లాగాలనా ఏంది మాకు ఈ ఎక్సాట్లు. ఇనుప చైన్ తెచ్చారు బండికేసి లాగడానికి. మీరు హుషారు కొయ్యాలమ్మా. కాయల కింద మొదల్లో ఉంటాయి అటు ఇటు అనండి చెట్టుని. పోనీ అద్దీ ఇక్కడ పోయినాయి చూడు, 2 కాయలు పోనీ కవ్వా. నిన్న వానకి ఆడ జారి పడతాను. మరి నిన్న కూడా పడింది కదా మా చేనుకి వచ్చేవే. నిన్న రాత్రి కూడా పడిందిగా. నేను రాత్రి మా రేకుల మీద వాన పెద్దగా పడితే రాను. ఏమా చూడు, ట్రాక్టర్ ఆడ లోడ్ ఇరుక్కుపోయి ఇనుప చైన్లు వేసి ట్రాక్టర్ తెచ్చి లాగుతున్నారు. మా కష్టాలు చూడాల్సిన మీరు హుషారుగా పని చేయండి అర్రా. ఇరిగిపోయి ఇప్పుడు అదిగో ట్రాక్టర్ తెచ్చి ఇనుప చైన్ తెచ్చి లాగుతున్నారు. దబ్బండి. మా ఆయనకి హెల్ప్ చేయడానికి వచ్చారు మీరంతా. నువ్వు చేసే పనులేందయ్యా, ఇదో ఇరికిచ్చటాలు, ఇదో బీటాలు, వాళ్ళ పని తక్కువ. తోయండి రైట్. మా ఆయన పాప చూడండి, మా ఆయన కష్టం. ఆగు చైన్ తెగినట్టుంది. మా ఆయనకి అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారని ఇట్లా ఇరికిస్తాడేమో. ఏంది మా ఆయన పిలిస్తే అందరు పరిగెట్టుకుంటూ వస్తారు అన్న చుట్టుపక్కల వాళ్ళు. చూడు, ఎవరు రాకపోయినా అన్న వస్తాడంట. అన్న పాప రాత్రి 2 దాకా పనిచేసి ఏడో ఊరు వెళ్ళి పనిచేసి వచ్చాడు. చంద్రారెడ్డిపల్లె. అమ్మాయ్యా, ఇది రోడ్డు ఎక్కింది. ఏంది కుమార్ అన్న ఇంత పని అయింది? హాయిగా కూర్చున్నావు. మా ఆయన భయం వేస్తుంది నాయన, ఇరుక్కుంటుందేమో మళ్ళీ ట్రాక్టర్ ఏడ వెళ్ళిపోయాలని.
మా చేలో పనికొచ్చిన కూలోళ్ళ ఆటోలు అన్ని వరుసగా వచ్చినాయి. తమ్ముడికి థ్యాంక్స్ చెప్పచ్చు కదా. థ్యాంక్స్ అన్న మల్లేష్ అన్న. ఎంతసేపు ఇందాక తోసి తోసి ఒకసాట్లు పడి కాలం అది కాదు పొద్దున్న పెట్టుకునేది బాగా మీరు కొయ్యండి. ఆడ అసలు వేయించింది ఎవరు? ఏం కుమార్ అన్న, నువ్వు వేపించి ఇంత పని చేసావు. ఆడ ఈడ మోసుకునేదానికి నీకు బరువు అనిపించి మాకెంత ఒడి చేస్తావు. ఇప్పుడు మమ్మల్ని థ్యాంక్స్ తమ్ముడు, మళ్ళీ కలుస్తాడు అన్న నిన్ను. తీసుకుపో, చిక్కుడుకాయలు తీసుకుపోతాయేమో. కవర్ ఉంటే తెచ్చుకోపో, బండి పెట్టేస్తాడంట. ఇడునే పోసుకెళ్ళు. టవల్ ఏం లేదు మూట కట్టుకోవడానికి. కవర్ ఏమన్నా ఉంటే చూడలేదు. ఉందా? నువ్వు టవల్ ఏం తెచ్చుకోలేదా? మా చేలో మొహమాట పడతావు, చిక్కుడుకాయలు తీసుకెళ్ళమని మేము చెప్పాలా? కవర్లో పోసుకో. 4 అయినాయి అన్న. చిన్న చిన్న 6 లెక్క ఎట్టేసి చెప్తావు అన్న. 10 సంచులు అనుకోమో. అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాం కదక్క. వాళ్ళకంటే గంట లేటుకు వచ్చారు. వాళ్ళతో పాటు లేసి వెళ్ళిపోతున్నారు. మీరు వచ్చే ముందే వాళ్ళు 2 బస్తాలు కోసి పెట్టారు. మరి మీరు టైంకి రానప్పుడు టైంకి ఎట్ట పరిగెడుతున్నారు? అవన్నీ మేము వచ్చేటప్పుడు కాడ మీరు అసలు లేరు. మేము 6:30 చేనుకు వచ్చేటికి ఎవరున్నారు ఆడ చెప్పు. లేటుగా వచ్చిన వాళ్ళు కూడా అటు ఉరికితేట. మిమ్మల్ని చూసి వాళ్ళు ఉరుకుతున్నారు. మేము వాళ్ళతో కొయ్యలేదా అంటారు. వాళ్ళు మీరు వచ్చే ముందు కోసారంటే ఒక్కళ్ళన్నా చెవులో కూడా వేసుకోవట్లా. లేటుగా వచ్చి కూడా ఉరుకుతున్నారు. వాళ్ళు మీకంటే గంట ముందు వచ్చారు. అడున్నాయి చూడక్క. ఏం అన్యాయం అసలు మీకు? అన్యాయము. వారం వాళ్ళంతా ఉరికారు కదా, లేరు కదా ఇడ. చూడన్న, ఇన్ని మూటలు తీసుకెళ్తున్నారా? ఆమె నాతో ఇంతసేపు నిలబడి అన్ని పెట్టు అంటది. ఇప్పుడు 2-3 మొండిగా నిలబడ్డారు. నేను పెట్టను దానిలాగా అన్ని కోసుకుని నేను ఏమన్నా అన్నానా? అదిగా అవ్వ కొట్లాడుతుంది. అన్ని పెట్టమ్మని జ్వరం వచ్చి కోసుకోవాలి అసలు అంటది. సంచులు మొయ్యలాగా పోతుంటే. ఏం కవిత, సంచి పట్టిద్దా? ఇంకో సంచినా? ఆహా కాదు, నీకు సంచి అంటే తీసుకోండి నా కొద్దిగా అంటే మేమిద్దరం మీద అమ్మ, నేను మా తులసి అమ్మ, మా అమ్మ. ఏం నాయనమ్మా తీసుకుపోద్దన్న వద్దులైన చాలు. మళ్ళీ అన్న ఆల్రెడీ అన్న ఎత్తపోయింది. ఏ అన్న? అమ్మ దొంగలు అన్ని ఎత్తుకుపోయి ఆటోల మీద పెట్టి మళ్ళీ ఈరోజు పండగ చిక్కుడుకాయలు వీళ్ళు అమ్ముకుంటారో ఏమో. వేరా నాకు జ్వరం వచ్చి నేను అసలు కోసుకోవాలంటది. అవి మరి అవన్నీ ఏమైనాయి? గ్రేడింగ్ చేసినాయి అవన్నీ ఒళ్ళల్లో పోయినాయి. ఇప్పుడు దాకా ఒక మొండికి నిలబడింది ఒక ఆమె, నల్లబండి ఆమెమో. మొండి నిలబడి నాకు కాయలు పెట్టాల్సిందే.
తెలివి ఉంటే అడుగుతారా? చూసా ఇద్దరు ముగ్గురు మండికి నిలబడి మాకు ఈ కాయలు పెట్టు, ఇంకేం చేస్తారు? ఒక సంచి వేసుకోమని చెప్తా. ఇవే కావాలంట. జాగ్రత్త పడేవు, నీకొద్దా అన్న? వీళ్ళు తెచ్చుకున్న చిక్కుడుకాయలకు ఒక ఆటో పంపి అన్న. పట్టిద్దంటావా వీళ్ళు తెచ్చుకున్న చిక్కుడుకాయలకు ఆటో సరిపోద్ది లేదో? ఈ కాయల కోసం ఒకటి, పైన అన్ని చిక్కుడుకాయలే. మొయ్యలా కొడుపడుతున్నారు. నువ్వు ఇన్ని చిక్కుడుకాయలు మోసుకెళ్తారా? ఏ చేలో అన్నా ఇన్ని చిక్కుడుకాయలు తీసుకుపోతారా? నీ అన్యాయం చెప్పు, నువ్వే చెప్పు. ఇన్ని చిక్కుడుకాయలు ఏమన్నా పెడతా? పండగ చేసుకో. కాయలన్నా వీళ్ళు చిక్కుడుకాయలు అంటే ఒళ్ళోకి కోసుకుంటున్నారు అన్న, ఇంట్లోకి కోసుకుంటున్నారు. అటు సంచులు పడలేదా అని మా ఆయన బాధపడితే, ఏంది సంచులు పడట్లేదంటే ఇదిగో ఇది వీళ్ళు ఒళ్ళోకి 4 వేసుకొని సంచులోకి 1 వేస్తున్నారు. ఒక్కొక్కరు 2 ఉన్నాయి. టైర్ పంచర్ అయిద్దారా, అన్ని సంచులు నింపోయండి. నారాయణమ్మ గ్రేడింగ్ చేసి అలసిపోయింది. ఎన్ని తెచ్చుకున్నావు నారాయణమ్మ? నాకు కొన్ని ఉంచావా? నాకు చిక్కుడుకాయలు కొన్ని ఉంచావా? గంపలో 1 కేజీ మైనా పెట్టావా? సార్లే ఎక్కువ. ఏం పెట్టారో మీరు మిగిలిచ్చినే నేను తీసుకోవాలి. మీరు జాగ్రత్త పోయిరండి. నిండు బస్సు ఒకటే ఉంది. కుమారన్న పని అయిపోయింది ఈరోజు. పాప రాత్రి 2 దాకా పొగాకు బేళ్ళు మోసి వచ్చాడంట ఏదో ఊరెళ్ళి. అదే చంద్రారెడ్డి పల్లె దగ్గర. మంచి సరికి అయితేనే ఎత్తండి. చేలో కూలోళ్ళతోటి అరిసి చేపించడానికి తల నొప్పి వచ్చేసింది అసలు. ఈ చిక్కుడు ఈరోజు ఏ ఊరు వెళ్తున్నాయంటే మా ఆయన అడిగి చెప్తా, గుర్తురా అట్లా. ఏ ఊరు రేట్ లేదని చెప్పి దూరంగా తీసుకెళ్తున్నాడు. ఈ గట్లమ్మటి ఎర్రచీమలు పీకి పెడుతున్నాయి. అబ్బా ఈ ఎర్రచీమలు గట్లమ్మటి పీకి పెడుతున్నాయి. అబ్బా ఇంటికి పోవాలని తొందరలో చెప్పులు కూడా మర్చిపోయి ఊరికారు చూడు. ఎవరు చిక్కుడుకాయల కోసమే వచ్చావా? గోవిందమ్మ కాళ్ళు లేవు, పోసుకో. కుట్లేస్తుంటే వచ్చావు, దూరభారం పోవాలి. కుట్లేని తీసుకోక వేసేసి. ఏంది నీ బిడ్డకాయ ఎవరికి? అవి తీసుకునికే తీసుకునికే వద్దీమా కాల పాన్ కాలని చెప్ప ఏంటండి ఏం పేరు? చాలా చేతుల మీద ఎత్తరా రే మస్తాన్. బెంగళూరు పోవాలనుకున్న వాళ్ళు ఎక్కిపోండి. అందరు కలిసి మా ఆయన మీద ఎత్తున్నారు.
ఏంటిది ఎన్ని ఉన్నాయి ఓరేని నువ్వు అన్నీ డబల్ పని చేస్తావే చేయలే మొదలేదు కదా నా సంచులు ఈడ ఇప్పుడు కోసిని కుమార్ అన్న చూసొచ్చారు లోపల చూడు పైనుంచి ఏమన్నా కనపడుతుందో ఎండ ఇప్పుడు ఎక్కువైంది బాగా మస్తాను గెట్టోడే అందరు కలిసి బస్తాను భుజాన్ని వదిలేశారు ఇదంతా రెండు మాసాలు వేసింటారా ఇది ఏమన్నా సగం ఉందన్నా సగానికి కుమార్ అన్న ఎంత పని చేస్తావు కుమార్ అన్న కొత్త పట్టాన్ని చింపేస్తావా బెంగళూరు పోయేదాకన్నా ఉండద్దు అయితే ఇంకా కొద్దిగా ఒక ఇంచు పోనీ అన్న ఎక్కువ వద్దు ఒక అడుగైనా సరిపోద్ది ఈ మూల ఎక్కువ ఉంది యాండి నీ వైపు లాగండి ఇటు సైడ్ ఎక్కువ ఉంది కుమార్ అన్న చేతిలో పట్ట చినిపోయింది అయితే పట్టుకోండి పట్టుకుంటే ఒకటి తగిలించేటోళ్ళు రాండి దీనికి పడాల ఒకటి వదిలేసి రెండో దానికి ఇదేనాది కింద కాదు ఇది కింద చేసి అది ఉంటే కిందికి ఏమన్నా పట్టా మరచు వచ్చినవా అది తాడు లూజ్ పోకుండా పట్టుకోండి ఆ పక్క రామా ఇట్లా అన్నా తాడు లాగుతున్నారు కానీ టైట్ రావట్లేదు ఈ పక్క ఏ పక్క లాగట్లే టైట్ కుమార్ అన్న టైట్కి లాగాలంట లాగుతున్నారు కానీ టైట్ రావట్లే తగిలించగరా పట్టా ఉంచమని సొగ రైట్ పట్టా సినిగిపోయా చింపారా ఏం కుమార్ అన్న నీకేం చెప్పినా డబల్ పని చేస్తావు లాగాల కిందికి వీళ్ళు లారీ మూకులు ఏం లాగుతారు దూరం జరుగు కన్ను పగలు కొడతాడు కోసుకోమని చెప్పనా పెట్టిస్తామని చెప్పనా అన్న కావాలంటే కోసుకోండి చేలోకి వెళ్ళి చిక్కుడుకాయలు ఇదిగోండి మీ బిందా థ్యాంక్స్ అన్న కుమార్ అన్న వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు చేయను కుమార్ అన్న హ్యాండ్ ఓవర్ చేస్తాడు మర్చిపోతే మళ్ళా వాడు నేను పోతాలే మళ్ళా మీరు పోగొడితే తెచ్చిన వాళ్ళకి మళ్ళీ మీ ఇల్లు దగ్గరే కదా దూరమా
పుచ్చులు సచ్చులు ఈడ 2 బస్తాల దాకా పారబోసాం, ఆడ 2 బస్తాలు పారబోస్తుంటాం. పురుగుల మందులు ఆడేయాలి. అందరు వెళ్ళిపోయారు. మేము వెళ్దాం అనుకుంటే మా ఆయన వేరే వాళ్ళకి బండి తాళం ఇస్తే వాళ్ళు చైన్ తీసుకొని వచ్చి బండి తాళం వేయటం మర్చిపోయారు. నిలబడి కాళ్ళు వస్తాయి. ఇంకా కూర్చున్నా. ఇప్పుడు ఎలా కలా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. స్ట్రక్ అయిందా? ఇప్పుడు ఫోన్ చేయడానికి కూడా ఫోన్ స్ట్రక్ అవుతుంది మా ఆయనది. నా దగ్గర ఏమో నెంబర్లు లేవు. ఏంటి పరిస్థితి? కష్టపడే వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రశ్నిస్తూ ఉంటాడు. వీడియోలు వారి నుంచి స్టోరేజ్ ఎక్కువై నాది స్ట్రక్ అవుతుంది. ఫోన్ అట్లా బ్లాక్ అయిపోయిందా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హలో యాముల్ని శేనికన్నా అని చెప్పకూడదు, రవిరెడ్డికి వెళ్ళి. అదే నేను షెడ్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది, కానడం లేదు. ఊరికి అందా సెట్ చేసిన ఇంకా. సరే. ఇది ఏం కానడం ఫోన్లో సెత్తుతాం. ఇంకా మురళి నెంబర్లే ఇక్కడ వాళ్ళమ్మ మురళి మురళి. తాళం ఎవరు తెచ్చిస్తారా అని రోడ్డు కల్లా అలాగే చూస్తున్నా. ఇందాక చిక్కుడుకాయలు బండి ఇరుక్కుంటే వేరే వాళ్ళని చైన్ తీసుకురమ్మని బండి తాళాలు ఇచ్చి పంపించాం. మా బండి వేసుకొని వెళ్ళి వాళ్ళు మర్చిపోయి బండి తాళాలు జోబులు వేసుకొని వెళ్ళారు. ఇప్పుడు వేరే వాళ్ళు మా ఫోన్ ఏం పని చేయట్లేదు. మా ఆయనేమో మళ్ళీ ఆ పై రోడ్డుని అటు వెళ్తారేమో అని నడుచుకుంటూ ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు చూడడానికి. పొద్దునుంచి కూలోళ్ళతో నిలబడి కాళ్ళు నొప్పులు. బండి తాళం మా ఆయన నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చారు? ఎక్కడి దాకా తెచ్చారు? మురళి తెచ్చాడా? ఆ రోడ్డు నిలబడాం కదా మన. లేకపోతే అబ్బా ఇంత లేట్ వెనకాల 4 అయిందా? ఇంకా ట్రాన్స్పోర్ట్ వేసుకెళ్ళి పిల్లడికి ఎంత లేట్. ఏమంటే ఇక్కడ కాకరకాయలున్నాయి. పాములు ఇక్కడ పెద్ద పెద్ద పాములు, చిన్న కాకరకాయ వాక్ కాకరకాయ కదా ఇది, మందు లేని కాకరకాయ. నాకు యాసిడ్కి వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి. ఈరోజు విపరీతంగా కాళ్ళు వస్తున్నాయి. నాకు హెల్త్ బాగాలేకపోయినా సరే మా ఆయన కోసం వస్తా, తగ్గేదేలే. కాళ్ళు వస్తున్నాయి పొద్దుంచి నిలబడి నా పని అయిపోయింది. 4 అయింది. 2కి వెళ్ళాల్సిన వాళ్ళం. నువ్వు ఎందుకు అలా అన్ని ఇలా డబుల్ పనులు చేస్తావు? తాళం ఇచ్చిన వాళ్ళు మర్చిపోతుంది వాళ్ళు వెళ్ళేటప్పుడు. ఏం సార్లు అబ్బా కాళ్ళు వస్తున్నాయి. వెళ్ళా తార్ రోడ్డు మీద కూర్చుందాం అన్నట్టు వస్తున్నా. ఇది బురద రోడ్డు బాగాలేదు. వెళ్ళి తార్ రోడ్డు మీద కూర్చుందాం. ఈ వీడియో అంతే. ఇంకా మా ఆయన కష్టాన్ని నా కష్టాన్ని చూసిన వాళ్ళంతా లైక్ చేయండి, చెప్పు కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అభిమానించండి. మేము ఇంటికి, చిక్కుడుకాయలేమో బెంగళూరుకి. మరి కలా చిత్తుకాయతాలు ఏరుకుంటే వాళ్ళు కవర్లా వేసుకున్నానా? ఎందుకలా నన్ను ఇలా చేసి తయారు చేసావు? ఏ కుక్కలు మా ఆయన తయారు చేయాలా? నేనే మా ఆయన్ని ఇలా తయారు చేసా. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటుంటే ఉండకుండా పొలం బండి కానీ యాసిడ్కి వచ్చి బండి కానీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా అని ముందు పెట్టుకుంటా.
రూపాయలన్నీ ఎంతమందికి వస్తున్నారే. ఎన్నున్నాయో చూడండి, చిక్కుళ్ళు రేట్ లేకపోయినా ఎన్నున్నాయో. వీళ్ళు ఎక్కడ పంపిస్తారా? యాడి ఈ చిక్కుళ్ళన్నీ అసలు రేట్ లేకున్నా రైతులు రేట్లు లేకపోయినా చిక్కుడుకాయలన్నీ కోపిస్తున్నారు. మా ఊరు వచ్చేసామా. ఈ వాగెప్పుడు అసలు వినాయకుడు నిమజ్జనానికి అలా తెచ్చుకుంటాడులే. సగిలేరు స్కూల్ పిల్లలు ఇంటికి పోతున్నారు. విశ్వభారతి